రేపు మిర్యాలగూడలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటున్నారని ఎమ్మెల్యే భాస్కర్రావు తెలిపారు. బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతిపక్షాలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు. తాను చేసిన అభివృద్ధి చూసే ప్రజలు మళ్లీ ఒకసారి ఆశీర్వదిస్తారని అంటున్న ఎమ్మెల్యే భాస్కర్రావుతో మా ప్రతినిధి హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు కంప్లీట్ అవుతున్నాయి. దానికి సంబంధించి మాట్లాడడానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గారు ఉన్నారు. సార్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? రేపు 2 గంటలకు మా ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారు ప్రజా ఆశీర్వాద సభకి మిర్యాలగూడ వచ్చేస్తున్నారు. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా బహిరంగ సభ ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం. దాంట్లో పాల్గొనడానికి మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ప్రజలందరూ, అక్క సోదరులు, అన్నదమ్ములు అందరూ కూడా ప్రజలందరూ ప్రతి ఇంటి నుంచి మరి బయలుదేరి ఈ సభకు రావడానికి ఉత్సాహంగా చూస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతం నుంచి అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తులో ఎప్పటివరకు సీఎం గారు వచ్చే అవకాశం ఉంది? ఆయన షెడ్యూల్ ఏంటి? కొద్దిగా కుడియడంగా 2:30 అట్లా ఏమైనా రావచ్చు. 2 గంటలు 2:30కి ఈ లోపల మా జనం అందరూ కూడా వచ్చి మీటింగ్ హాల్లో సమావేశాల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాం. ఎమ్మెల్యే భాస్కర్రావు మిర్యాలగూడ నియోజకవర్గానికి ఈ 2 పర్యాయాలు ఏం చేశారు? మేము 2,500 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినాం. అన్ని లెక్కల ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఇదంతా కూడా లెక్క ప్రకారం కూడా 2,500 కోట్లతో మరి ఇప్పుడు చేయడం జరిగింది. అదే సంక్షేమ పథకాలు కూడా 2 లక్షల మందికి జనానికి సంక్షేమ పథకాలు మా ముఖ్యమంత్రి గారి యొక్క పథకాల ద్వారా అందించడం జరిగింది. అంటే మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా 3-4 సంక్షేమ పథకాలు చాలా వరకు అందలేదు. ఉదాహరణ చూసినట్లయితే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్. వీటిని మీరు క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో కొంత ప్రజలు అడుగుతున్న సందర్భం, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? నేను ఇంతవరకు గృహలక్ష్మి కానీ మరి ఎందుకంటే నా దగ్గర 3,000 గృహాలు ఇచ్చారు. గృహలక్ష్మి కానీ దళిత బంధు కానీ నేను ఇక్కడ మా నియోజకవర్గంలో మరి నేను నాకు ఇచ్చిన వాటినన్నింటిని కూడా ఇంతవరకు గ్రౌండింగ్ చేయలేదు. ఓకే, ఈసారి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాస్కర్రావుకు ప్రత్యర్థి ఎవరు? ఇక వాళ్ళు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళు, మరి మన ప్రత్యర్థిని ఎవరైనా మనం అవతల పార్టీల గురించి మనకేమీ అవగాహన లేదు కదా. అంటే వాళ్ళు ఎవరికి ఇక మరి కాంగ్రెస్ టికెట్ ఇస్తారా, అలియన్స్ అంటున్నారు. మరి ఏదైనా వాళ్ళు నిర్ణయం చేసి ఎవరు క్యాండిడేట్ అయినా మన పోరాటం మనం చేయాల్సిందే కదా. ప్రత్యేకంగా ఎవరి మీదైనా మేము మా పోరాటం మేము చేస్తాం. ఇదివరకు కూడా అన్ని పార్టీలలో ఉన్నారు. అందరి మీద మనం పోరాటం చేసినాం. అందరి మీద పోరాటం చేసి 31,000 మెజారిటీ గెలిచినాం. ఇప్పుడు కూడా అదేవిధంగా పోరాటం అనేది ఆగదు కదా. మనం చేసే ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మేము కంటిన్యూ చేసి, జానారెడ్డి గారి కొడుకు రఘువీర్కి ఇస్తే ఎట్లా? అసలు ఎవరు వచ్చినా నాకు లెక్క కాదు. నేను అంత అహంకారం అంటాను అనుకుంటున్నా. కానీ వాళ్ళు ఇక్కడ ఈ నియోజకవర్గానికి అసలు ఇప్పుడు వచ్చే క్యాండిడేట్లు ఎవరు ఏం చేశారు, ఇదివరకు ఉన్న ఎమ్మెల్యేలైనా ఏం చేశారు, లేకపోతే ఇప్పుడు వచ్చే కోరుకునే వాళ్ళని కూడా ఏం చేశారు, అసలు ఒక్కటి ఏదైనా గ్రామంలో నేను ఈ పని చేసినా అని చెప్పగలిగే దమ్ముందా అని నేను అడుగుతున్నాను. ఓకే, ఇప్పటివరకు ఏమైనా మీరు ఇచ్చిన హామీలకు సంబంధించిన వర్క్స్ పెండింగ్ ఉన్నాయా? ఇంతకుముందు ఇప్పటి నుంచి కూడా ఇంకేం పనులు చేసే అవకాశం ఉంటుంది? మేము ఇచ్చిన హామీలు ఇంతవరకు అయితే నాకైతే పెండింగ్ ఉన్న ఏమి లేవు. దాదాపు అన్నీ పూర్తి చేసినాము. కానీ కొన్ని టెండర్లు అయిపోయి పనులు పురోగతిలో ఉన్నాయి. అవన్నీ ఒక 3 నెలలు 4 నెలల లోపల కంప్లీట్గా అయిపోయి మిర్యాలగూడలో మరి అన్ని పనులు కూడా పూర్తి చేయడానికి మరి కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. నేను డబ్బు శాంక్షన్ చేసి మరి పనులు చేయడానికి ఏర్పాటు చేసేది. కానీ నేను ఆ కాంట్రాక్టర్ల మీద వాళ్ళకు ఒక టైం ఉంటుంది కాబట్టి ఆ టైం బౌండ్లో రేపు మే వరకు మొత్తం దాదాపు మిర్యాలగూడలో ఎలాంటి పని మిగలకుండా పూర్తిగా అయిపోతాయని నేను నమ్ముతాను. ఓకే, ఈసారి మిమ్మల్ని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చూడొచ్చా? ఈ సందర్భంగా మీరు మా రాజ్యం ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సేవ, నేను చేసిన డెవలప్మెంటు వాళ్ళకి నచ్చి ఇటు వ్యాపార వర్గాలకు కానీ, ఇప్పుడు అన్ని ముస్లిం వర్గాలకు కానీ, లేకపోతే అన్ని బీసీ వర్గాలకు కానీ, మరి ఎస్టీ వర్గాలకు కానీ అందరికి కూడా కడుపులో నాలుకలాగా నేను వాళ్ళతో మెలిగి అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాను. వాళ్ళు తిరిగి మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఆశీర్వదిస్తే మళ్ళీ 3వసారి కూడా పెద్ద మెజార్టీతో గెలవడానికి నాకు అవకాశం. ఈసారి భాస్కర్రావు గారిని ఒక పెద్ద పదవిలో చూడాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. అదంతా ఇంకా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో జరిగే పని. అది మన ఇష్టం కాదు. ఎందుకంటే మనకి ఆయన మనసులో ఏది ఉంటే అది చేస్తారు. కానీ మనకు పెద్దగా నా నియోజకవర్గంలో నేను కోరుకునేది అంటే నా తర్వాత ఉన్న వాళ్ళందరికీ చాలామందికి ఇంకా మంచి పదవులు వస్తే నా పదవి కన్నా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మంచి పదవుల్లోకి తీసుకుపోయి ఇది చేస్తే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇంకా అది బాగుంటుందని నా యొక్క ఆలోచన.
ఇది తాను చేసిన అభివృద్ధి తనను మళ్ళీ ఒకసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని సీఎం కేసీఆర్ చలవ వల్ల ఇక్కడ చాలా కోట్లతో అభివృద్ధి జరిగింది కాబట్టి అదంతా ప్రజలు గమనిస్తున్నారని కూడా ఎమ్మెల్యే భాస్కర్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో హరిప్రసాద్ రాజు, సుమన్ నల్గొండ జిల్లా.